మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఈశ్వరి. మనం ఇప్పుడు అన్నమయ్య జిల్లా రాయచోటిలో చెక్ పోస్ట్ కరెంట్ ఆఫీస్ వద్ద ఉన్నాము. భవిష్యత్తులో కరెంటు ఆదా చేయండి, భవిష్యత్తులో మనకు మన పిల్లలకి ఉపయోగపడుతుంది అంటున్న అధికారులు. ప్రజలందరికీ నమస్కారం. ప్రజలందరికీ కూడా మా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తరపున విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రజలందరూ కూడా వారి వారి ఇళ్లని 5 స్టార్ రేటింగ్ కలిగినటువంటి విద్యుత్ ఉపకరణాలతోనే వాళ్ళ ఇంటిని ఎలక్ట్రిఫికేషన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఎల్ఈడి బల్బులు, 5 స్టార్ రేటింగ్ గల వాషింగ్ మెషిన్లు, ఫ్రిడ్జ్లు అలాంటివి వాడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా ప్రతి ఇంటికి కూడా ప్రతి వస్తువుకి కూడా బాడీ ఎర్తింగ్ చేసుకోవాలి. అట్లాగే కంపల్సరీగా ఇంట్లో ఎర్త్ పిట్ ఒకటి ఉండి ఎర్తింగ్ అనేది కంపల్సరీగా చేసుకుంటే వాళ్ళకి సేఫ్టీగా ఉంటుంది. ప్రతి ఇంట్లో ఎర్త్ లీకేజ్ సర్క్యూట్ బ్రేకర్స్ అనేటివి ఉంటాయి. అవి కూడా పెట్టుకుంటే మనకు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఏదైనా జరిగినప్పుడు అవి ట్రిప్ అయిపోవడం జరుగుతుంది. కాబట్టి అది కూడా చేసుకోవాలని ఈ సందర్భంగా ప్రజలందరినీ కూడా కోరుతున్నాను. తర్వాత మనము ఏదైనా అవసరము మేరకు మాత్రమే విద్యుత్తుని వినియోగించే అలవాటు చేసుకోవాలి. ఆ రకంగా మనం ఏంటంటే పర్యావరణానికి మేలు చేసిన వాళ్ళం అవుతాము. మనము కూడా డబ్బును మిగిల్చుకున్న వాళ్ళం అవుతాము. ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ ఫ్యాన్ కానీ, టీవీ కానీ ఏదైనా సరే మనము ఎప్పుడైతే చూస్తున్నామో అప్పుడు మాత్రమే పెట్టుకోవాలి. ఏ వస్తువైనా సరే మనం ఎక్కడైతే అవసరం ఉందో అంతవరకే వాడుకోవాలి. అలా అలవాటు చేసుకొని మనము విద్యుత్ వృధాని అరికట్టాలి. మన పిల్లలందరికీ కూడా ఆ విధంగా మనము మెసేజ్ ఇచ్చి ఇంధనాన్ని పొదుపు చేయడం అనేది అలవాటు ఒక దినచర్యలో భాగంగా చేసుకోవాలని చెప్పి విద్యుత్ శాఖ తరపున విజ్ఞప్తి చేస్తున్నాము. అట్లాగే ఏసీలని 24 నుంచి 25 డిగ్రీల సెంటిగ్రేడ్లో వాడుకుంటే మనకు రక్త ప్రసరణ కూడా సరిగా జరుగుతుంది. దానివల్ల వేరే రకాల ఇబ్బందులు రాకుండా కూడా ఉంటాయి. ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది. అది కంఫర్టబుల్గా మనకు లివింగ్కి సరిపోతుంది. విద్యుత్ బిల్లు కూడా చాలా ఆదా అవుతుంది. కాబట్టి అది ఫాలో అవ్వాల్సిందిగా అందరినీ కూడా కోరుకుంటున్నాము. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా సోలార్ రూఫ్ టాపులు పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాము. పిఎం సూర్య గారు పథకం తరపున అది అందుబాటులో ఉంది. 1 కిలోవాట్కి 30,000, 2 కిలోవాట్స్కి 60,000, 3 కిలోవాట్ ప్లాంట్కి 78,000 రూపాయలు, 3 కిలోవాట్కి పైన 10 కిలోవాట్ల వరకు కూడా 78,000 రూపాయల సబ్సిడీ ఎవరికైనా కూడా అందుబాటులో ఉంది. కాబట్టి ఆ స్కీమ్ని పిఎం సూర్య గారి పోర్టల్ ఉంది. ఆ పోర్టల్లో రిజిస్టర్ చేసుకొని అందరూ కూడా వారి వారి విద్యుత్ బిల్లు దాన్ని ప్లాంట్ పెట్టుకుంటే 1 కిలోవాట్ 120 నుంచి 150 యూనిట్ల వరకు ఒక నెలకి సరఫరా చేస్తుంది. సో వారి వారి వినియోగాన్ని బట్టి సోలార్ రూఫ్ టాప్ ప్లాంట్లు వారి మిద్దె మీద వారికి ఉండే స్థలాన్ని బట్టి ఏర్పాటు చేసుకుంటే వారి విద్యుత్ బిల్లు మిగులుతుంది. అదేవిధంగా వాళ్ళు ఒకవేళ ఏదైనా డిపార్ట్మెంట్కి కానీ ఎక్సెస్ కరెంట్ కానీ ఇచ్చిన సందర్భంలో అంటే వారు వాడకం తక్కువ ఉండి జనరేషన్ ఎక్కువ వచ్చిన సందర్భంలో వారికే ₹2.09 చొప్పున తిరిగి బిల్లు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇన్ని రకాలుగా ఉపయోగం ఉంది. అదేవిధంగా మన ఇంట్లో మనకు అవసరమైన కరెంటుని మనమే ఉత్పత్తి చేసుకోవడం కూడా చాలా సంతోషంగా ఉంటుంది. దానివల్ల ఏంటంటే మనము ఈ థర్మల్ విద్యుత్తుని తగ్గించుకున్న వాళ్ళం అవుతాము. ఆ రకంగా పర్యావరణానికి మేలు చేసిన వాళ్ళం అవుతాము. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విద్యుత్ పొదుపు చర్యల్లో పాటించి వారి డబ్బును మిగిల్చుకోవడమే కాకుండా దేశానికి ఈ భూమి మొత్తానికి కూడా పర్యావరణానికి దోహదపడి ఓజోన్ పొర కూడా డ్యామేజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాంటి పరిస్థితులు లేకుండా అందరూ కూడా సహజంగా లభించే సూర్యరశ్మిని ఎక్కువగా వినియోగించుకునే పరిస్థితి తెచ్చుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు.